P27 న్యూస్కి స్వాగతం. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్ ఆర్జీఐ ఇన్స్పెక్టర్ బాలరాజు ఆధ్వర్యంలో శంషాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల విద్యార్థులతో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించగా సే నో డ్రగ్స్ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కూరగాయల మార్కెట్ మీదుగా శంషాబాద్ బస్టాండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డీసీపీ రాజేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువు, భవిష్యత్తుపైన శ్రద్ధ వహించాలని కోరారు. శంషాబాద్ జోన్ పరిధిలో అన్ని కాలేజీలలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులకు విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, కమ్యూనిటీ పెద్దలు సహకరించాలని కోరారు. జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని మరియు నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. యూత్ ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది అనమాట. ప్రపంచ దేశాల్లో ఏ దేశంతో పోల్చుకున్నా మనది యూత్ఫుల్ కంట్రీ అనమాట. మన దేశంలో దాదాపు 70% మంది యూత్ ఉన్నారు. చైనా, అడ్వాన్స్ కంట్రీస్ అయిన చైనా, అమెరికా, యూరోప్ కంట్రీస్లో కూడా ఇంత యూత్ లేరనమాట. ముస్లింలు ఎక్కువ ఉన్నారు. కానీ మన కంట్రీ యూత్ఫుల్ కంట్రీ అనమాట. సో యూత్ ఎక్కువ కూడా ఈ డ్రగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇదేదో ఎవరిని చూసినా ముస్లింలు, ఓల్డ్ ఏజ్ ఎవరు కూడా డ్రగ్స్కు బానిసలు కారు. యంగ్ మాత్రమే, యూత్ మాత్రమే డ్రగ్స్కి బానిస అవుతారు, డ్రగ్స్ అడిక్ట్ అవుతారు. ఎందుకంటే ముందేదో ఫ్రెండ్ తీసుకుంటేనే ఒక ఆ షోక్తో తీసుకుంటారు, తర్వాత దానికి బానిసలు అయిపోతారు. దీనివల్ల మీ పేరెంట్స్ యొక్క కలలు, ఇంజనీరింగ్ చేసి నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని, లేదా పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కంటారు మీ పేరెంట్స్. ఆ కలలన్నీ కూడా అవైపోతాయి దీనివల్ల. సో డ్రగ్స్ అనేది దేశానికి మంచిది కాదు, మీ శరీరానికి మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. అన్ని విధాలుగా నాశనం చేస్తుంది. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ క్షణం ఏదో ఒక అది కలిగిస్తుంది, కానీ తర్వాత డ్రగ్స్ తీసుకోవడం వల్ల యూత్ ఏజ్లోనే చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి దానికి అడిక్ట్ అయితే బయటపడడం చాలా కష్టం. ఇదంత ఈజీగా దొరికేది కూడా కాదు. ఇది బ్యాన్, ఇది ఇల్లీగల్. ఇది చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. సో ఇది ఈజీగా దొరకదు కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రేటు అది కొనడానికి ఎంతో మంది యూత్ ఇళ్లలో దొంగతనం చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. బయట దొంగతనాలు, ఇంట్లో దొంగతనాలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో అటువంటి దొంగతనాలు చేయకుండా మీరు ఇటువంటి డ్రగ్స్కు బానిస కాకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి మిమ్మల్ని, యూత్ని మరియు మన కంట్రీని కాపాడాలని, ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద మీరు క్షణికంగా ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. టెంపరీ కూడా. దీర్ఘకాలికంగా మీరు జబ్బున పడిపోతారు. 30 ఏళ్ళు వచ్చే వరకు మీరు 50 ఏళ్ళ వయసులాగా అయిపోతారు. పళ్ళు ఊసిపోతాయి, నెత్తి ఊసిపోతుంది. సో ఈ డ్రగ్ యొక్క ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. సిమ్టమ్స్ అంటారు అన్నమాట. ఒకసారి మానేస్తే వాడు పిచ్చులే చచ్చిపోతాడు. సో ఇన్ని దుష్ప్రభావాలు ఉంటాయి అన్నమాట వీటి వల్ల. సో మా యొక్క రిక్వెస్ట్, అదేవిధంగా ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే, డ్రగ్ రహిత తెలంగాణని స్థాపించాలని ఎంతో ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంట్లో మా పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు కూడా చాలా కృషి చేస్తున్నది. సో దయచేసి మీకు ఏం తెలిసినా కూడా మీరు ఎమ్మటే 100 డయల్, లేదంటే ఇంకో నెంబర్ కూడా చిన్న ఆ నెంబర్ కానీ మీరు డయల్ చేయండి. మీ కాలేజ్ దగ్గర 1908కు డయల్ చేయండి. మీ కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరన్నా వచ్చి వాడు డబ్బుల కోసం అమ్మడానికి ట్రై చేస్తే
దయచేసి వెంటనే మీరు ఆ నెంబర్ కానీ డైల్ 100 చేసినా కూడా మా పోలీస్ వచ్చి మీకు వెళ్ళ మీకు సహాయ సహకారాలు అందిస్తారని మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి స్కూల్స్ కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పాటు చేసడం జరుగుతుంది. ఈ వార్ అగెయిన్స్ట్ డ్రగ్స్లో 2 ఇనిషియేటివ్స్గా ముందుకెళ్తాం జరుగుతుంది. అది ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, అవేర్నెస్ ఒకటి. ఈ ఎన్ఫోర్స్మెంట్లో చూసుకుంటే మీరు కన్జ్యూమర్ నుంచి, పెడ్లర్ నుంచి, సప్లయర్ నుంచి, సోర్స్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా కేసెస్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేసి వాళ్ళ జైలుకు పంపి కన్విక్షన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇట్లా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్ మెనస్ తోటి బానిసై ఈ కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు చాలా పోగొట్టుకుంటా ఉన్నారు. దానికోసం అవేర్నెస్ కూడా బాగా సెన్సిటైజ్ చేసి ఇంటెన్సిఫై చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం మొత్తం 21 నుంచి 26 వరకు కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్గా ప్రతి స్కూలు, కాలేజెస్, కమ్యూనిటీస్, ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీలో ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దీని ఒక్కటి ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్ లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే మనం సక్సెస్ పొందలేము. ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ, ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్, ప్రతి టీచరు, ప్రతి కమ్యూనిటీ హెడ్ కూడా దీంట్లో బాగా భాగస్వాములై మాతో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. టోటల్ మన శంషాబాద్ మండలంలో యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు జీరో టాలరెన్స్ తోటి, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా యాంటీ డ్రగ్ సోల్జర్స్, ప్రతి కమ్యూనిటీలో యాంటీ డ్రగ్ సోల్జర్స్, ప్రతి స్కూల్ కాలేజెస్లో డ్రగ్ కమిటీస్ మనం స్థాపించడం జరుగుతుంది. మనం ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా మనం సప్లయర్సు, పెడ్లర్సు, సోర్సు, కన్జ్యూమర్స్ ప్రతి ఒక్కరిని కూడా కేసెస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యూత్ ఎవరైతే బానిస అవుతారో ఈ కేసుల్లో పడి కూడా మళ్ళీ డ్రగ్ మెనస్లో పడి కూడా భవిష్యత్తు పాడు చేసుకోవద్దని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో అవేర్నెస్తో భాగంగా ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీని ప్లీజ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా భాగస్వాములై ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్స్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన స్టూడెంట్స్కి, ఆర్గనైజ్ చేసిన పోలీస్ సిబ్బందికి, సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.